హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకుందాము. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు. ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంచి వాసన రావాలి. అలాగే రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రవ్వ మొత్తం పాలల్లో బాగా ఉడికిపోయి దగ్గరకు పడే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా బాగా దగ్గరికి పడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. మనము రవ్వ ఎంతైతే తీసుకుంటామో అంతే షుగర్ వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం కరిగిపోయి బాగా దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. రవ్వ అనేది పెనానికి అంటుకోకుండా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోవాలి, అప్పటి వరకు చల్లారనివ్వండి. ఈ విధంగా బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేయండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిగా 2 భాగాలు చేయండి. మనము చిన్నదిగా తీసుకున్న దాంట్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టుకొని వేసుకోండి. జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. ఈ కలర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. ఈ విధంగా పిండినంతటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు మిగతా ఉండ ఉంది కదా వైట్ కలర్లో, దాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత చేతిలో అప్పాల మాదిరి ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ఉండలు చేసి పెట్టుకున్న పిండిని మధ్యలో పెట్టుకొని వైట్ కలర్ పిండితో పూర్తిగా కవర్ చేసేసేయాలి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. లోపల పెట్టే పిండి కంటే పైన ఉన్న పిండి కొద్దిగా ఎక్కువగా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మనం చేసుకున్న ఎల్లో కలర్ ఉండల కంటే వీటిని కొద్దిగా పెద్దవిగా తీసుకోండి, సరిపోతుంది. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన ఉండలన్నిటినీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కట్ చేసినట్లయితే లోపల ఎల్లోగా పైన వైట్గా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూశారు కదా, ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.